రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమికి మద్దతుగా మీ యొక్క పవిత్రమైన ఓటును వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఒకవేళ లక్ష్మణరావు గారికి వేద్దామని చెప్పి ఆలోచిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. 2019లో ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా చూశారు. కాబట్టి ఈ 7 మాసాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రాజధాని నిర్మాణాన్ని తొందరగా నిర్మించాలన్నా, పోలవరాన్ని కంప్లీట్ చేయాలన్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాలంటే మనందరం మన పవిత్రమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి 100కి 100% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి విజ్ఞులైన మీరు అందరూ వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను.